ఇది ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక ఘోరమైన సంఘటన. కొంతమంది చేసిన తప్పుకు ఒక గోత్రం మొత్తాన్ని తుడిచిపెట్టిన సంఘటన ఇది. ఇది భయాన్ని కలిగిస్తుంది, అలాగే మనసును కలిచివేసే బాధను ఇస్తుంది. ఈ కథలో మన దేవుని న్యాయం కనిపిస్తుంది, ఆయన ఉగ్రత కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, శాంతి కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? అసలు ఆ గోత్రం చేసిన తప్పు ఏంటో తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు బైబిల్ కథలను తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్న మా ఆలోచనను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. దయచేసి మన బైబిల్ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊర్లో ఓ లేవీయుడుండేవాడు. అతడు ఎఫ్రాయిం కొండ ప్రాంతానికి చెందినవాడు. అతని బెత్లెహేం చెందిన ఒక ఉపపత్ని ఉండేది. ఆమె అతనిపై కోపంతో తన తండ్రి ఇంటికి వెళ్లిపోతుంది. కాని ఆ లేవీయుడు తనపై ఉన్న ప్రేమతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలని తన మామగారింటికి బయలుదేరతాడు. అక్కడ అతనికి గౌరవంగా విందు చేసి కొన్ని రోజులు తనతోనే ఉంచుకుంటాడు. తర్వాత వెళ్లాల్సిన రోజు వస్తుంది. ఆమె తండ్రి కన్నీటి వీడ్కోలు చెప్తాడు. అదే తన కుమార్తెను చివరిసారి చూడటమని ఆయనకు తెలియదు. ఆ భర్తకు కూడా అదే చివరి ప్రయాణమని తెలియదు. వారు తిరుగు ప్రయాణంలో ఉండగా మార్గమధ్యంలో రాత్రి సమయం అవుతుంది. వారు బిన్యామీను గోత్రానికి చెందిన గిబెహ అనే ఊరికి చేరుకుంటారు. ఇది ఇశ్రాయేల్ ప్రజల ఊరే కాబట్టి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఆ ఊరి వాళ్ళందరినీ అడిగారు గాని ఎవ్వరూ వారిని ఇంట్లోకి ఆహ్వానించలేదు. చివరికి ఒక వృద్ధ రైతు వారిని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. రాత్రి అయింది. ఆ ఊర్లోని కొంతమంది దుష్టులు ఆ ఇంటికి వచ్చి తలుపు కొట్టి అరవడం మొదలుపెట్టారు. ఆ అతిథిని బయటకు పంపండి, మేమతన్ని హింసించాలి. ఆ వృద్ధుడు వాడిని అడ్డుకున్నాడు. అతను మా ఇంటికి వచ్చిన అతిథి, అతనికి హాని చేయడం మనకు తగదు. కావాలంటే నా కుమార్తెను తీసుకెళ్ళండి అని బతిమాలుతాడు. కాని వారు వినలేదు. చివరికి ఆ లేవీడి ఏం చేయాలో తెలియక తన ఉపపత్నిని వారి వద్దకు పంపిస్తాడు. తరువాత జరిగిందా అని చెప్పడమే బాధాకరం. ఆమెను వారు రాత్రంతా హింసించారు, అమానుషంగా వేధించి ఉదయానికి వదిలేశారు. ఆమె ఇంటి తలుపు వద్దకు వచ్చి చేతులు పెట్టి అక్కడే చనిపోతుంది. ఉదయం లేవీయుడు తలుపు తీయగానే ఆమెను చూస్తాడు. పద, మనం బయలుదేరాలి అని అంటాడు. ఆమె ఎటువంటి స్పందన ఇవ్వదు. ఆమె ఇక లేదు. అతను ఆమెను తన గాడిదపై ఎక్కించి ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత అతను చేసిన పని దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తన భార్యకు జరిగిన దుర్మార్గాన్ని తెలియజేయాలని ఆమె శరీరాన్ని 12 ముక్కలుగా చేసి 12 ఇశ్రాయేలు గోత్రాల పెద్దలకి ఒక్కొక్క ముక్క పంపించాడు. ఆ ముక్కలు చూసిన వారందరికీ కళ్ళు బయర్లు కమ్మాయి, చేతులు వణికిపోయాయి. ఇంతటి ఘోరం మనం ఎప్పుడూ చూడలేదు అని శోకించారు. వారు బిన్యామీను ప్రజలను